హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఈరోజు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి తెలుసుకుందాం. సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ అలాంగ్ విత్ లెగ్ పెయిన్ చెప్తుంటారు. సో దాంట్లో మనకేంటంటే మనకు నార్మల్గా బోన్కి మధ్యలో ఇలా డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది రెడ్ కలర్లో ఉన్నది డీజనరేట్ అయిపోయి ప్రొలాప్స్ అయిపోయి మనకు ఈ నర్వ్ రూట్ ఎల్లో కలర్ దాని మీద ప్రెస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ పించ్డ్ నర్వ్ అలాంగ్ విత్ డిస్క్ ప్రొలాప్స్. సో స్టేజ్ 4 ఉన్న పేషెంట్స్కి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ రికమెండ్ చేస్తాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. వి పుట్ ఏ స్మాల్ లోకల్ అనస్థీషియా, అంటే ఆయనంత వరకు జనరల్ అనస్థీషియా కాకుండా ఆడ వరకు లోకల్ అనస్థీషియా ఇచ్చేసి దెన్ దాంట్లో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో అది తీసేయడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది, అంటే వితిన్ సేమ్ డేలో డిశ్చార్జ్ ఉంటుంది అండ్ వితిన్ 14 డేస్లో దే కెన్ రెజ్యూమ్ టు నార్మల్ యాక్టివిటీస్. అండ్ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు దీనికి మళ్ళీ రికరెన్స్ వస్తుందా అని. రికరెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఇమ్మీడియట్గా పేషెంట్ ఫార్వర్డ్ బెండింగ్, వెయిట్స్ లిఫ్ట్ చేయడము అండ్ ఎప్పుడైనా సడన్గా అన్ఫార్చునేట్గా కింద పడితే అప్పుడు ఇది రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసుకున్న తర్వాత మజిల్స్ మంచిగా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ క్వాడ్రాటస్ లంబోరం మజిల్స్. అవి బాగా కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే రికరెన్స్ ఉండదు. అండ్ కాంప్లికేషన్స్ ఏమని అడుగుతారు, కాంప్లికేషన్స్ అనేవి జీరో కాంప్లికేషన్స్ ఇన్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఫర్ స్పైన్ సర్జరీ like endoscopy, robotic spinal decompression, CT and MRI to diagnose accurately what is the problem, and we can give exact treatment what is required for the patient. We are thankful to all our patients for making Onus Robotic Hospital the top destination for surgeries. Thank you.